దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు గాయత్రీదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు అమలాపురం ఎంపీ హరీష్. విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తుందంటున్నారు ఎంపీ హరీష్. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. రెండో రోజు గాయత్రీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు భక్తులందరికీ. ఈ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలకైతే వీఐపీ దర్శనాలకు సంబంధించి వీఐపీలందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. అమలాపురం ఎంపీ హరీష్ మాధురి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. సార్, అమ్మవారిని దర్శించుకున్నారు, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. ఈరోజు ప్రభుత్వం కూడా మేము తీసుకున్న అన్ని విధాలుగా ప్రజల్ని ఈరోజు తీసుకున్న చర్యలన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. మాది ఒకటే లక్ష్యం, సామాన్యులైన ప్రజలు అందరూ కూడా దర్శించుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో అన్ని విధాలుగా చర్యలు కూడా తీసుకున్నాం. అన్నింటినీ కూడా మేము పరిశీలించడం జరిగింది. కొండపైన ఉన్న మెడికల్ క్యాంప్స్ అయినా సరే, లేకపోతే లోపల ఉన్న సెక్యూరిటీ ఏర్పాట్లు అయినా సరే, అన్నింటినీ కూడా పరిశీలించాం. మాది అలాగే మనం కూడా విఐపి దర్శనాన్ని కూడా ఆన్లైన్ కూడా పెట్టడం జరిగింది. దానివల్ల అందరూ కూడా దర్శించుకునే అవకాశం ఉంటుంది. అలాగే లోపలికి వెళ్ళినప్పుడు కూడా ఎటువంటి ఇబ్బందులు కూడా రానివ్వకుండా బాధ్యత తీసుకున్నాం. దుర్గగుడి పైన ఏర్పాట్లు, లేకపోతే ఎండోమెంట్ డిపార్ట్మెంట్ చేసిన వసతులు, ఇవన్నిటిని చూస్తుంటే మీకు ఎన్ని మార్కులు ఇవ్వాలనిపిస్తుంది ఎండోమెంట్ డిపార్ట్మెంట్? మార్క్స్ అంటే ఎన్ని మార్కుల మీద మీరు అంటున్నారు? 100కి 100 అంటారా? 100కైతే 100% ఇస్తాను. మొత్తానికైతే అంటే ఇక్కడ ఇంద్రకీలాద్రి పైన 2024 దసరా ఉత్సవాలంటే కూడా కొంచెం ప్రత్యేకంగా మారింది. విజయవాడలో ఫ్లడ్స్ రావడం వల్ల కానీ, దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఇక్కడ కొండచెలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను చేయడం జరిగింది. వీటన్నిటిని దృష్టి ఎలా చూడొచ్చు అంటే మీరందరూ ఒకటి గమనించాలి. మొన్న జరిగిన ఎన్నికలలోని మీరు చూశారు, ప్రజలు ఏ విధంగా ఎన్డీఏ ప్రభుత్వం మీద ఒక నమ్మకం చూపించారు. వాళ్ళు ఒకే ఒక ఆలోచనతో గత ప్రభుత్వం మీద విసిగిపోయి మీరు చూశారు, 151 సీట్లు కూడా మాకు గెలిపించడం, అలాగే పూర్తిగా 90 స్ట్రైక్ రేట్ మన ఎంపీలని కూడా అధికారంలోకి తీసుకురావడం. అంటే వాళ్ళు మా పైన ఒక నమ్మకం పెట్టుకున్నారు, ప్రజలకి అండగా ఉంటారనే ఉద్దేశంతో. ఖచ్చితంగా అదే విధంగా మేము అన్ని విధాల ఏదైనా దసరా ఉత్సవాలైనా సరే, రాబోయే ఏదైనా ఫెస్టివల్ అయినా సరే మేము బాధ్యత తీసుకుని ఖచ్చితంగా అన్ని విధాలుగా ప్రజలకి ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళందరూ దర్శించుకునేలాగా జరిగేలా మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద అమలాపురం ఎంపీ హరీష్ మాధురి అయితే కనుక అమ్మవారిని దర్శించుకున్నారు. దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి కూడా 100కి 100 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ముందుండి అన్ని చర్యలను తీసుకుంటాము అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడియో జర్నలిస్ట్ కిరణ్తో సాహిత్య, బిగ్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.